సినిమా అయిన నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. నటసింహ నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా పైసా వసూల్ దసరా రిలీజ్ రేస్ లో ఈ సినిమా ఉంది. షూటింగ్ కార్యక్రమాలని పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న పైసా వసూల్ మూవీ ప్రచార లాంఛనానికి తెర తీసింది. సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ బయటకు వచ్చింది. ఆ టీజర్ ని మూవీ యూనిట్ ముద్దుగా స్టంపర్ అని పిలుచుకుంది. స్టంపర్ అంటే టీజర్ కి బాపట, ట్రైలర్ కి బేట ఆట. ఎక్కడదో పాత డైలాగ్ బాగానే దులుపుకొచ్చారు పూరి జగన్నాథ్ గారు, అయినా బాగుంది. స్టంపర్ అని కొత్తగా వినపడింది. బంపర్ గా ఏదైనా చూపెడతారేమో అనిపించింది. కానీ టీజర్ కంటే కొంచెం ఎక్కువగా, ట్రైలర్ కంటే కొంచెం తక్కువగా డ్యూరేషన్ ని కట్ చేసి సర్ప్రైజ్ చేశారు. జనాల్ని స్మార్ట్ గా, స్టైల్ గా ఏమార్చడంలో పూరి తర్వాత ఎవరైనా. ఆ సంగతి సైడ్ కి తీస్తే టీజర్ మాత్రం కత్తిలా ఉంది. అదే స్టంపర్ మాత్రం కత్తిలా ఉంది. చూస్తూనే ఉన్నాం కొన్ని సినిమాలుగా ట్రైలర్స్ ని ఎప్పుడు బ్లాక్ బాస్టర్లే చేస్తున్నారు పూరి జగన్నాథ్ గారు. అదే రేంజ్ లో ఉంది. స్టైలిష్ కట్స్ తో, పాష్ అట్మాస్ఫియర్ తో జబర్దస్త్ గా ఉంది స్టంపర్. ముఖ్యంగా నటసింహం, ఏం డౌట్ లేదు, ఆయన డైరెక్టర్స్ హీరో. మౌల్డ్ అయిపోయారు పూరి స్కూల్ కి. ఏమన్నా ఉందా ఆయన యాటిట్యూడ్? బ్రహ్మాండ. స్పెషల్లీ కారు పక్క నుంచి స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్న షాట్ ఒకటి. జంగిల్ బుక్ డైలాగ్ తర్వాత కొట్టేసిన రౌడీని వదిలేసి బాలయ్య ఎక్స్ప్రెస్ చేస్తున్న యాటిట్యూడ్ మామూలుగా లేదు. తర్వాత బాలయ్య వేస్తున్న స్టెప్పుల్లో కూడా చమక్కులు కనిపిస్తున్నాయి. ఏం కుదిరినా కుదరకపోయినా బాలయ్య మాత్రం ఈ సినిమాలో ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాడు అని క్లారిటీ కనపడుతుంది. తర్వాత సినిమాలో కనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ అన్నింటినీ బాలయ్య ఫ్యాన్స్ పిచ్చిగా ఎంజాయ్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పూరి జగన్నాథ్ కి యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేయడంలోనూ, షూట్ చేయడంలోనూ ఒక శైలి ఉంది. బాలయ్య స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఇంత పాష్ గా కనిపించడం ఇదే ఫస్ట్ టైం అనుకోవచ్చు. అలా చూసుకుంటే ఈ సినిమా ఆయన అభిమానులకి ఓ ప్రత్యేకమైన అనుభవమే. ఇక బాలయ్య సినిమా అంటే అభిమానంతో సంబంధం లేకుండా అందరూ డైలాగుల కోసం ఎదురు చూస్తారు. పూరి జగన్నాథ్ ఆన్లైన్ డైలాగులకు కూడా బోల్డంత పాపులారిటీ ఉంది. ఫస్ట్ టైం ఇద్దరు కలిశారు, రచ్చ వేరే రేంజ్ లో ఉంటుంది అన్నది ఎక్స్పెక్టేషన్స్ ని మించిన రేంజ్ లో అయితే స్టంపర్ లో డైలాగులు వినిపించలేదు. కానీ స్మూత్ గా బ్లాస్ట్ అవుతూ ఫ్రెష్ గా అయితే అనిపించాయి. పూరి కొత్తగా ట్రై చేసినట్టున్నారు బాలయ్యతో. చూడాలి ఈ వ్యవహారానికి పబ్లిక్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కూడా చెవులకి ఇంపుగానే వినపడుతుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్ని గట్టిగానే సౌండ్ చేస్తున్నాయి. ఓవరాల్ గా అయితే ఇంప్రెసివ్ టీజరే. ఇంతకు ముందులా కాకుండా పైసా వసూల్ పూర్తి సినిమాతో పూరి జగన్నాథ్ తెలుగు ఆడియన్స్ ని పిచ్చిగా ఇంప్రెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరుబుళ్ళంతా మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.